వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్ ఎప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటారండి. అంటే చదువుల్లో ఒక రేంజ్ లో వస్తాయి వాళ్ళ మార్కులు. ఎందుకు చెప్తా. అదే మహారాష్ట్ర ఈ నగరాన్ని అంటే బాంబే అలాంటి నగరాలు తీసుకుంటే గనక వాళ్ళు ఎకనామిక్స్ లో టాప్ లో ఉంటారంట. మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంటుంది? ముంబైలో జరుగుతుంది. స్టాక్ మార్కెట్ అంటే కొన్ని వేల కోట్ల డబ్బుతో కూడిన వ్యాపారం కదా. ఇది ఎక్కడుంది? ముంబైలో ఉంది, అంటే మహారాష్ట్ర. మరి మహారాష్ట్రలో అంత డబ్బుంది అంటే ఎందుకుంది? అక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉందంటండి, కోల్హాపూర్లోని. మరి ఇక్కడ చదువులు అంత బాగా వస్తున్నాయంటే ఎందుకు? బాసరా ఉంది, సరస్వతీదేవి టెంపుల్. లాజిక్ బాగుంది కదా. మరి ఈ పార్టీకి మీరు గెస్ట్ చేసి ఉండాలి కదా. టేస్ట్ ఆఫ్ ఇండియా ఈ వారం ఎక్కడికి వచ్చిందో? కోల్హాపూర్. అక్కడ మహాలక్ష్మి టెంపుల్ చాలా చాలా ఫేమస్. సో ఏదో సరదాగా అలా లాజిక్ లింక్ అని చెప్పాను, కానీ నిజంగానే మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు చాలా బాగా చదువుకుంటారండి. అకాడమిక్స్ లో ఎప్పుడు టాప్ ర్యాంక్స్ లో ఉంటారు. అండ్ ముంబై అనగానే మీకు తెలుసు కదా, पैसा 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 అంటారు ముంబై. డబ్బులు కావాలా? ముంబై వెళ్ళి ఉద్యోగం చేయాలంట. ఓకే, మరి ఈ వీక్ అంతా మీకు కోల్హాపూరి రెసిపీస్ తోటి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాను. మీ లైఫ్ లోకి కొత్త టేస్ట్ ని తేబోతున్నాను. సో గెట్ రెడీ. ఈరోజు మరి ఫస్ట్ రెసిపీ ఏంటో తెలుసా? మూగ్ థాలీ పీట్. మరి ఇది ఎలా ఉంటుంది, ఎలా తయారు చేసుకోవాలి, టేస్ట్ ఎలా ఉంటుంది, ఏ కలర్ లో ఉంటుంది, అవన్నీ తెలియాలంటే నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. అమ్మో, ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కదా. కానీ ప్రాసెస్ ఈజీయే, డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే దీనికి మనం ఒక స్పెషల్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ఏదైనా తయారు చేసుకోవాలంటే బేసన్ పిండి అంటే శనగపిండి, గోధుమ పిండి, మైదా పిండితో చేస్తాం కదా. కానీ ఈ పిండి చూసారా, ఇది కలర్ డిఫరెంట్గా ఉంది, ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని మనం తయారు చేసుకోవాలి. అది ఎలా అంటే కాస్త గోధుమలు, మినపప్పు, ధనియాలు, బాజ్రా, బియ్యం, పచ్చిశనగపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుంటే మనకి ఇలాంటి పౌడర్ వస్తుంది. ఓకే, అది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఇంకొక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. బిర్యానీ ఆకు, చెక్క, కాస్త లవంగాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, మినపప్పు, నల్ల మినపప్పు ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఓకే, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. కానీ ఈ పొడి ఏదైతే ఉందో, పిండి ఏదైతే ఉందో, దాన్ని తయారు చేసుకోవడానికి మనం వాడిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి. ఇవి చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్. ఒకటి బాజ్రా, గోధుమలు, అలాగే బియ్యం మన ఇంట్లో ఉంటాయి, శనగపప్పు కొంచెం తీసుకుంటున్నాం, అండ్ ధనియాలు ఫ్లేవర్ కోసం తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిది. సో ఈ మూగ్ థాలీ పీట్ ఏదైతే ఉందో, ఈ రెసిపీ డిఫరెంట్గానే ఉంటుంది, మంచిది కూడా. సో చేసుకొని తినాలంటే నేను చూపించాలి కదా మీకు ఎలా తయారు చేయాలో. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. మనం తయారు చేసుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కోండి, కొత్తిమీర, స్ప్రౌట్స్, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి, కాస్త పసుపు, కారం, కొంచెం హింగ్వా.
వేసుకున్నామా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక తయారు చేసుకున్నాం కదండి మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ కూడా కాస్త వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చాలా కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇది మనకి మైదా పిండి, గోధుమ పిండి లాగా టెక్స్చర్ రాదు. చూసారు కదా ఎలా వస్తుందో? ఒక బ్రష్ తో ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న ఇది ఏదైతే ఉందో మిశ్రమం, దీన్ని మనం ఇలా బటర్ పేపర్ మీద పెట్టుకొని ఇలా ఒత్తుకొని చిన్న చిన్న రోటీల్లాగా తయారు చేసుకోవాలి. మీరు ఏ సైజ్ వరకు చేసుకోగలిగితే ఆ సైజ్ చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్గా ఈ సైజులో చేసుకోవాలని లేదు. అండ్ ఇది మనకి ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి కాస్త విరిగిపోతున్నట్టు వస్తుంది, బట్ స్టిల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వీటిని మనం ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా వచ్చిందో? ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఫ్రై చేసి చూపిస్తాను. ఫ్రై అంటే డీప్ ఫ్రై అనుకోవద్దు, ఇది చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవాల్సిన రెసిపీ. సో జస్ట్ ప్యాన్ ని మాత్రం గ్రీస్ చేసుకుందాం. ఆ తర్వాత ఓకే, అది కాస్త వేడవాలి. సో చూసారు కదా మనకి సాఫ్ట్ రోటీలా రాదు, జస్ట్ చేత్తో మాత్రమే తయారు చేసుకోవాలి. ఇది రోటీని చేసినట్టుగా బెల్లంతో చేయాలంటే కష్టం. ఇంకా కోల్హాపూర్లో ఏమున్నాయంటే మ్యూజియంస్ ఉన్నాయండి. ఛత్రపతి సాహు మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంది, చాలా పెద్దది, టూరిస్టులకి అట్రాక్ట్ చేసే ప్లేస్. అది చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి టౌన్ హాల్ మ్యూజియం అని ఉంది, ఆ మ్యూజియం కూడా బాగుంటుంది. సో కోల్హాపూర్ చిన్న ప్లేస్ కాబట్టి చూడటానికి అట్రాక్షన్స్ కొంచెం ఉన్న క్విజిన్ మాత్రం బాగుంటుంది. మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. ఓకే, ప్యాన్ హీట్ ఎక్కింది. ఇలా వేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకోటి చేసుకుందాం. ఇది మనకి ఇలా పిండి పిండిగా విడిపోతున్నట్టే ఉంటుంది. ఇది బైండింగ్ ఉండదు. కాస్త ఇలా ప్రెస్ చేసుకొని అవసరమైతే కాస్త వాటర్ వేసుకొని తడుపుకోవాలి. బటర్ పేపర్ మీద చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది కూడా రెడీ. ఇది కూడా నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేస్తారా? ఓకే, రెండు ఫ్రై అయిపోయాయి కదండి. మూగ్ తాలి పీట్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా చాలా హెల్దీ ఫుడ్, మంచి మంచి ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం. అండ్ మసాలా వల్ల అలాగే అన్ని రకాలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మన టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. ముందైతే మీరు మూగ్ థాలీ పీట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేయండి. మూగ్ థాలీ పీట్ కి కావలసిన పదార్థాలు: జొన్నలు 4 టీ స్పూన్లు, గోధుమలు 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, మినప్పప్పు 4 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, చెక్క 1, లవంగాలు 4, మెంతులు 2 టీ స్పూన్లు, కొబ్బరి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు.
మూగ్ తాలి పీట్ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో గోధుమలు, సజ్జలు, మినపప్పు, ధనియాలు, శనగపప్పు వేసుకుని మిక్సీ పట్టి బాజ్రా మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ధనియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, నల్ల మినపప్పు వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాజ్రా మిశ్రమం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, కారం, మిక్సీ పట్టిన మసాలా పౌడర్, సోంపు, ఉప్పు, ఇంగువ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బటర్ పేపర్ పై పెట్టి చిన్న చిన్న రోటీల్లాగా చేత్తో ఒత్తుకొని పెనంపై వేసి రెండు వైపులా ఆయిల్ తో ఎర్రగా కాల్చుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మూంగ్ దాల్ పీట్ రెడీ. మూగ్ తాలి పీట్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చూస్తే లాభం ఉండదండి, చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అలా ఉండకపోయినా ఒక టేస్ట్ కంపేర్ చేసి చెప్తాను. వడలు ఉంటాయి చూడండి, శనగపప్పు వేస్ట్ చేసుకుంటాం, అలా కొంచెం అనిపించింది, కానీ అలా లేదు. ఎందుకంటే ఇందులో మనం చాలా రకాల ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి. కానీ నాకు రోటీ తిన్నట్టు అలా అనిపించట్లేదు, మరి వడలు తిన్నట్టుగా ఉంది. కొంచెం క్రిస్పీగా ఉంది, బాగా ఫ్రై అయ్యింది కాబట్టి. మసాలా, స్ప్రౌట్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు బాగుంది. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. పూరీ పిండి అంటే ఎక్కువ కష్టపడాలి, ఇంకా చక్కగా మెత్త రావాలని. దీనికి షేప్ కానీ సాఫ్ట్నెస్ కానీ ఏం అవసరం లేదు, చక్కగా ఇలా చేతితో ఒత్తుకొని కాల్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది, హెల్దీ ఫుడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో మరి ఇలాంటి రెసిపీ చూపించాక నెక్స్ట్ ఎలా ఉండాలనుకుంటున్నారు? సూపర్గా ఉండాలి కదా, ఇంతకన్నా బాగుండాలి కదా. అయితే మీ అందరి కోసం మటన్ రసా చేయబోతున్నాను. మరి అది ఎలా ఉంటుంది, ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే మోనికా చేసేయాలి కాబట్టి ఇప్పుడు చేసి చూపిస్తా. మటన్ రసా చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. జస్ట్ మటన్ని మీరు ముందు బాయిల్ చేసుకుంటే, అంటే ఒక 2 విజిల్స్ వరకు బాయిల్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ బాయిల్ చేసుకోకుండా కూడా బాగానే చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం అవ్వదు. అది ఎలాగో నేను చూపిస్తాను. ముందు కాస్త ఆయిల్ వేసుకోవాలి. మహారాష్ట్రన్స్ ఎక్కువగా వెజ్ ని ప్రిఫర్ చేస్తారు, నాన్ వెజ్ తినే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకి విజన్లోని వెజ్ రెసిపీస్ కన్నా మనం కంపేర్ చేసుకుంటే కనుక నాన్ వెజ్ రెసిపీస్ తక్కువే ఉంటాయి, అండ్ ఎస్పెషలీ మీట్ రెసిపీస్ ఇంకా తక్కువ ఉంటాయి. సో మరి ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఉల్లిపాయల్ని అంటే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుంటే ఒక 1 ఆనియన్ని సెపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత వేరే ప్రాసెస్ ఉంది, అందులో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడైతే మనకి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత వేరే ప్రాసెస్ ఉందని చెప్పాను కదా, అది ఎలా చేసుకోవాలంటే ఇంకొక ప్యాన్ పెట్టుకొని చాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మిగిలిన ఆనియన్స్ ని మనం ఇందులో వేసుకోవాలి. పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇది మనం గ్రైండ్ చేసుకుంటాం మళ్ళీ.
ఓకే, ఇక్కడ ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఇంగువ, పసుపు, ఇంగువ వేసుకున్నాక కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మటన్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే మటన్లో కాస్త వాటర్ వేసి కాసేపు కుక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇటువైపు మనం ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త కొబ్బరి, అలాగే గసగసాలు, కొంచెం నువ్వులు, మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఇది కాస్త రోస్ట్ అవ్వాలి, అలాగే మటన్ కాస్త కుక్ అవ్వాలి. ఇది రోస్ట్ అయ్యాక చల్లార్చి దీన్ని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. ఓకే, మటన్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయింది అంటే బాగానే కుక్ అయిపోయింది. చూసారా, మసాలాని మనం రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకునే లోపే మనకి మటన్ కుక్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా పౌడర్, మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలాని యూజ్ చేసుకోవచ్చు. కాస్త ఉప్పు, కాస్త కారం, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా ఇలా వేసేసుకోవాలి. దగ్గర నుంచి చూస్తే ఘాటుగా ఉంది. ఓకే, ఈ పేస్ట్ ఇలా వేసుకుందాం. సో ఇందులో మనం ఆనియన్, నువ్వులు, గసగసాలు వేసుకున్నాం కదా, సో వేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా వేసుకున్నాక 2 నిమిషాలు మసాలా ఫ్రై అవ్వాలి కదా, సో ఇలా కాస్త ఫ్రై చేసుకొని, ఇది కోల్హాపూర్ స్పెషల్ అండి, సో ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది ఎక్కువగా బాయిలింగ్తో అంటే నార్మల్గా కుక్ చేసుకోవచ్చు, ఎక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రైస్ చేసుకునే రెసిపీ కాదు. జస్ట్ మనం వాటర్ తోటి బాయిల్ చేసుకొని కొంచెం వాటర్ తోటి అలాగే ఆనియన్ పేస్ట్ యూస్ చేసి చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి మీట్ అన్న ఒక కాన్సెప్ట్ తప్పితే ఇందులో హెవీగా ఉండేదైతే ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే వాటర్ వేసేసుకుంటున్నాను. ఇది రస్ అని చెప్పాను కదా, పేరులోనే ఉంది రస్ అని. సో ఏంటంటే గ్రేవీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని 5 to 10 minutes ఉడకనిద్దాం ఈ మసాలాలో. ఓకే, సో మరి వెయిట్ చేస్తారా? సో మరి మటన్ బాగా కుక్ అయిపోయింది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓపెన్ చేసి చూద్దామా? డన్. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకొని సర్వ్ చేసుకుందాం. ఇందాక నేను తయారు చేసిన మూగ్ థాలీ పీట్, దాంతోనే నాకు తెలిసి ఇది కూడా బాగుంటుందేమో కాంబినేషన్లో.
అయ్యయ్యో, కాస్త పుదీనాతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, మటన్ రసా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. మటన్ రసాకి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, గసగసాలు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. మటన్ రసా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఇంగువ, అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, తగినంత వాటర్ వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరో ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, గసగసాలు, నువ్వులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో ఈ మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ రసా రెడీ. మటన్ రసాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను. నాకు తెలిసి ఇది రోటీ, రుమాలి రోటీ, చపాతీ, రైస్ దేంతోనే తీసుకోవచ్చు, గ్రేవీ కాబట్టి. ఓకే, ఆనియన్ పేస్ట్ ని మనం ఆనియన్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, నార్మల్గా పచ్చిగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నువ్వులు వేస్తే ఎప్పుడు ఫ్లేవర్, టేస్ట్ రెండు మారిపోతాయి. నువ్వులు వేయడం వల్ల చాలా బాగుంది. అండ్ కొబ్బరి, సో థిక్ గ్రేవీ ఫామ్ అయింది కదా, రోటీతో చాలా బాగుంటుంది. రైస్ కన్నా రోటీ ఈజ్ బెటర్ కాంబినేషన్. కొల్లాపూర్లోని చాలా స్పెషల్ థింగ్స్ ఉన్నాయి, కానీ ఫుడ్ వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ అని చెప్తుంటారు. ఎందుకో ఈరోజు రెసిపీస్ చూస్తే అర్థమైందండి. ఒకటి వాళ్ళు హెల్దీగా కుక్ చేసుకుంటారు, ఇంకొకటి టేస్టీగా కూడా కుక్ చేసుకుంటారు. సో ఈ రోజు చూపించిన కొల్లాపూర్ రెసిపీస్ నచ్చాయా? మరి రేపు కూడా మరొక 2 రెసిపీస్తో వచ్చేస్తాను. ఈలోపు మీరు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుకైతే ఏం చేస్తారు? లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ మంచి వెరైటీ రెసిపీస్ తో కలుసుకుందాం. Until then, take care. See you tomorrow. Bye bye.